అంతవరకు. దానికంటే ఎక్కువైందంటే వెలుగలు పడిపోతారు, చాలా వీక్ వీక్ అయిపోతుంది. 12 సంవత్సరాలంటే ఊహించుకోండి. అప్పుడు ఆమె ఆ జన సమూహంలో దూరుకొని పోయి పట్టుకుంది ఆయన వస్త్రాన్ని. పట్టుకుంటే నాకు తెలిసిపోయింది, ఆహా బాగుపడిపోయింది. యేసయ్య ఏమన్నాడు, ఎవరు నన్ను ముట్టుకుంది? ఏంటి ప్రభా ఇంతమంది మీద మీద ఉదాహరణ మీద జనసమూహం కొట్టుకులాడుతూ ఉంటే జనం చుట్టూ ఎవరు ముట్టుకుందంటారు ఏంటయ్యా యేసయ్య అంటే, లేదు లేదు లేదు, నాలోని మహిమ ఆ స్వస్థత ప్రవాహం వాళ్ళలోకి వెళ్ళింది. అప్పుడు ఈమె వినింది ఆ మాట, అమ్మ బాబో దేవుడు తెలిసిపోయింది, అయ్యా నేనేనయ్యా పుట్టింది. కనుక ఆమె వచ్చి దేవుడిని అడగల, యేసయ్యను అడగలేదు. యేసయ్య వచ్చి ఆమె కోసం ప్రార్థన చేయలే. మరి ఎట్లా బాగుపడింది? ఆయన ఏమన్నాడు, అమ్మా తల్లి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. స్వస్థపరిచింది. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? విశ్వాసం, నమ్మకం. నోవని ఆయన చేసిన అద్భుతాలు. కనుక ఆయన అటువంటి ఇప్పుడు కొంతమందిని ముట్టి బాగు చేశాడు, కొంతమందికి ఇప్పుడు ఆ గుడ్డి వాళ్ళని ఆ ఉమ్మి వేసి నేల మీద అది తీసి బొరలు తీసుకొని అక్కడ కోనేరులో కడుక్కోమన్నారు. అట్లా కొంతమందికి పక్షవాత రోగులు ఏంటి వాళ్ళంతా ఇది ఏమంటారు, పక్షవాత గారు కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు. అయ్యా అయ్యా మమ్మల్ని బాగు చేయని అంటే, మీరు వెళ్ళి మీ యాజకుడు కంటే మీ పాస్టర్ గారు పోయి చూపించుకోండి మీ దేహాలు. వాళ్ళు ఏమి మేము బాగుపడలే లేదు, ఎట్లా పోతామయ్యా అనలేదుగా, నమ్మారు. అది గడగడగడ వెళ్ళారు, త్రోవలోనే బాగుపడ్డారు. ఆన్ ద వే అది చేరకముందే ఆ కుష్ఠరోగం చెడిపోయిందో, ఎందుకంటే ఆయన మాట నమ్మి వెళ్ళారు కదా. ఆయన మాట చెప్పినప్పుడు అవును కదా, మరి ఏం మీకు ఎట్లా అంటాము, పాస్టర్ గారికి వెళ్ళి ఎలా చూపుకుంటాం, మీరేదో చూపుకోమంటున్నారే యేసయ్య అని ఒక్క క్వశ్చన్ చేయలే. ఒక్క ప్రశ్న వేయాలి. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు దాన్ని, ఏమంటారు, ఆ విధేయత, గుడ్డిగా విధేయత అంటే గుడ్డిగా నమ్మి ఆ విధేయత, ఆయన మాటకు లొంగి లోబడి పరిగెత్తాడు. అయితే అక్కడ ఇంకొక పాట ఉంది మన దగ్గర, విశ్వాసం ఓకే రైట్, ఒక్కతనే తిరిగి వచ్చాడు యేసయ్య దగ్గర వెతుక్కుంటాడు, అయ్యా నువ్వు నన్ను బాగు చేసావు, వందనాలయ్యా కృతజ్ఞతలు. ఏమి వాళ్ళు మిగతా 90 లేరా, వాళ్ళు బాగుపడలేదా? అందరూ బాగుపడ్డారు. మరి వాళ్ళు ఆనందంతో గంతులు వేసుకుంటూ దేవుని మర్చిపోయారు. సో కొన్ని సమయాల్లో మనం దేవుని మర్చిపోతాం. ఇప్పుడు మా అమ్మాయి లండన్ ఎక్కడెక్కడికి పోయి వచ్చిందయ్యా, ఆ దుబాయ్, ఇప్పుడు కూడా రేపు వెళ్తూ ఉంటాం. ఆ ఫ్లైట్లు ఇంకా ఎంతమంది ఎయిర్ క్రాష్లు ఎన్ని జరుగుతూ ఉంటాయి, ఎన్ని ఆపదలు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి పంపించాం. ఇదే నేను వచ్చినప్పుడు పిల్లలు అందరూ మమ్మీ అనుకుంటూ మాట్లాడు, ఎవడు ప్రార్థన చేసుకోవాలి. ఇది మనం తిరిగి వచ్చిన తర్వాత మన కృతజ్ఞత ఎలా చెల్లించాలి కదా. అయ్యా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళాం, క్షేమంగా తీసుకొచ్చారు, కృతజ్ఞత అయ్యా చెప్పుకోవాలి. అక్కడ వాకిల దగ్గర అక్కడ డోర్ దగ్గర ఆగిపోయి అయ్యా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారని చెప్పి వందనాలు చెప్పి లోపలికి రావాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఇది. అయితే నేను అనుకునే అవునవును కదా మర్చిపోయాను అందరూ చెప్తున్నారు. అడుగుతాము ఇవ్వమని, ఇచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్పరు, అది చాలా తప్పు. ఇప్పుడు ఆ కుష్ఠరోగులు బాగుపడ్డారు కదా, మరి అన్ని ఏళ్ళగా ఆ కుష్ఠరోగంతో ఉండి వాళ్ళు వెలివేస్తారు, ఎవరు ఇళ్లలోకి రాని కుష్ఠరోగులు. మరి అటువంటి పసిపిల్లల హృదయం ఎలాగైపోయి, పసిపిల్లల దేహం ఎలాగైపోయింది, చక్కగా ఎంత వాళ్ళు ఎక్సైట్ అయిపోయి అంత పరిగెత్తుకుంటూ ఆనందంతో గంతులు వేసుకుంటూ వాళ్ళు ఇళ్ళకి పోయి చూసుకుంటారు. అయితే దేవుడిని మర్చిపోయారు. అప్పుడు దేవుడు అడిగాడు, ఏమని అడిగాడు, ఏరా 90 వాళ్ళు బాగుపడలేదా అంటే ఏమిటి, ఆయన దేవుడు ఎదురు చూసేది ఏంటి, కృతజ్ఞత. మనం కూడా ఆయన ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు, యాజకుడికి చూపించుకోలేదుగా, యేసయ్య చెప్పాడు కదా పద వెళ్దాం అని. ఆంధ్ర పోయేటోపులోనే బాగుపడ్డారు. ఆహారం సంతోషంగా చూసుకొని ఇక పరుగు ఒక్కడ మాత్రం తిరిగి వచ్చారు. కనుక అటువంటి కృతజ్ఞతాపూర్వకమైన మనస్సు మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన వాగ్దానములు చేసిన తండ్రి ఎంతైనా నమ్మదగినది. ఎటువంటి పరిస్థితులైన గడ్డు సమస్యలు, ఇప్పుడు నేను ఇంకో చెప్తాను, మోకాళ్ళు మోకాళ్ళు వేసి చూపించాడు కదా, మరట సైతాన్ కంట వాక్యము కంటే, ప్రార్థనల కంటే, పాటల కంటే మోకాళ్ళతో చేసిన ప్రార్థన అంటే భయం అంటే సైతాన్. అమ్మో ఇలా మోకాళ్ళు వేసేస్తే ఇక మన వల్ల కాదు, దానికి అంత పవర్ ఉందన్నమాట. ఆ మోకాళ్ళతో చేసిన ప్రార్థన చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ, చాలామంది కొంతమంది తెలుసు.
బ్రదర్ భక్త్ సింగ్ గారు, ఆయన సిక్కులు తింటారు, ఆయన ఎప్పుడు మోకాళ్ళు, రాత్రంతా మోకాళ్ళతో చేస్తాము. అయితే ఆ ఎయిర్పోర్ట్ ఆయన ఎక్కడో, ఆయన అమెరికా అంతా వెళ్ళి పెద్ద చదువులు చదువుకున్నారు. అయితే అక్కడ హెబ్రోన్, హైదరాబాద్ వాళ్ళు తెలుస్తుంది, హెబ్రోన్ అంతా పెద్ద ఆయన భక్త్ సింగ్ గారి తర్వాత ఎన్ని బ్రాంచెస్ ఇండియా మొత్తంలో వేలు ఆయన మందిరాలు. సరే ఆయన ఎయిర్పోర్ట్లో వస్తే అందరు వాళ్ళు వస్తే ప్రార్థన అడుగుతుంటే అక్కడ కూడా ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు ఎయిర్పోర్ట్లో కూడా. ఆ ఫ్లైట్ వచ్చిందంట, మరి వెళ్ళాలి కదా నేను గబగా వాళ్ళ అయ్యా ఫ్లైట్ వచ్చింది అయ్యా వెళ్ళాలయ్యా అంటే ఆయన లేపేదానికి భయం వీళ్ళకి. ఆయన ప్రార్థన చేస్తుంటే ఎలా లేపాలి, మోకరించి చేస్తున్నాడు. ఆ ఫ్లైట్ పోయింది, ఫ్లైట్ పోయింది అయ్యా, ఫ్లైట్ పోయింది అయ్యా. ఈ విమానం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? ఇక అంతే. అయితే ఆ విమానంలో ఒక రాయల్ మెంబర్, ఒక ప్రిన్సెస్ ఆ విమానంలో ఆమె ఇండియాకి వచ్చిందంట. అక్కడ దొరకని ఇక్కడ కొనుక్కుందామని షాపింగ్ చేద్దామని వచ్చింది. ఆ రాయల్ అంటే రాయల్ మెంబర్ అంటే తెలుగులో రాజవంశపు కూతురు, రాణి వాళ్ళ కుటుంబానికి చెందినవాడు. అదే క్వీన్ ఎలిజబెత్, విక్టోరియా ఆ కుటుంబానికి చెందినవాడు. అయితే ఆమె రింగ్ అంట, వాళ్ళు చాలా అది రాజముద్ర ఉంటుంది దాని మీద. ఆ రింగ్ చాలా జాగ్రత్తగా ఆమె బాత్రూంలో పెట్టి తీసేసి మళ్ళీ వేసుకున్నారు. అది అక్కడే పెట్టి మర్చిపోయిందంట. ఆమె చూసుకుందట, అమ్మ బాబు నా రాయల్ ముద్ర ఉన్నటువంటి ఆ ఇండియాలో మర్చిపోయిన, ఆ హోటల్ బాత్రూంలో మర్చిపోయానే అని ఆ పైలట్ దగ్గర ఆ ఫ్లైట్ తిప్పండి. అది ఎట్లా తిప్పుదావమ్మా, విమానం ఎలా తిప్పుదాం, అది అయ్యే పని అమ్మ, అది దయచేసి మర్చిపోండి, మళ్ళీ మీరు అక్కడ దిగి ఇంకో ఫ్లైట్ వేసుకొని రండి. అప్పుడు దాకా ఉండొద్దు. అప్పుడు అందరినీ మీకు ఎంత ఖర్చు అయినా నేను ఇస్తాను, దయచేసి తిప్పండి అంటే ఆ విమానం తీరు వచ్చింది. హల్లెలూయా. ఆ మోకాళ్ళ ప్రార్థన ఎంత ఉందో చూసారా? ఎక్కడన్నా విన్నారా? ఇది నిజమైన సంఘటన, ఇది కథలు కాదు. బ్రదర్ భక్త్ సింగ్ గారు అసలు ఏమి దైవజనుడు తెలుసు. ఎప్పుడు ఆయన అంట సిమెంట్ అరిగిపోయిందంట, ముందలు పడిందంట. ఆ మోకాళ్ళు వేసి ఆయన దగ్గర ఉన్న పరిచారకుడు, అయ్యగారు ఎప్పుడు నిద్రపోతాడు, నేను కూడా నిద్రపోవాలి అని చూస్తానే ఉండి, ఎప్పుడు చూసి ప్రభా ఆయన మోకాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తాను. ఆయన అట్లా ఆయన ప్రార్థన, మోకాళ్ళు చేసిన ప్రార్థన విమానమే తిరిగి వచ్చేసింది. సరే, అంత బలం ఉందన్నమాట. కనుక మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి. మెత్తాళ్ళు కుషన్స్ ఏదైనా వేసుకోండి. ఎంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి? మోకాళ్ళు నొప్పులు ఏం లేదు, నాకు కూడా ఉన్నాయి. కుషన్ వేసుకోండి, ఒక పీట కుషన్ హైట్ పెట్టుకొని మంచం మీద పెట్టుకొని చేసుకొని అప్పుడు హైట్ పెట్టుకోండి. దానికంటే గిళ్ళు తయారు చేసుకోండి. మరి ఏం చేస్తాం అప్పుడు? తర్వాత మగవాళ్ళకి ఎవరికి మోకాళ్ళ నొప్పులు లేవు కదా, లేవండి. దయచేసి మోకరించండి. అది ఎప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు 3:30కి లేచి ప్రార్థన చేసుకొని వేకుజామునే లేస్తానే మోకాళ్ళ మీద పడి దానికి ఉన్న బలము శక్తికి ఎక్కలేదు. కానీ ఫస్ట్ మనం ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలి. ఫస్ట్ ఏమంటారు తెలుగులో ఏమంటారు? ఫస్ట్ ప్రథమ స్థానం, మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. అన్నీ చేసుకొని పళ్ళు కడుక్కొని కలక్కర్లే, మళ్ళీ పోయి పళ్ళు కడుక్కొని ఏమవుతారు. ఇప్పుడంతా డాక్టర్ చెప్తున్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్. అప్పుడు ఆ ఉన్నట చాలా జీర్ణశక్తి అదంతా ఉందంట దానిలో. అసలు అప్లై నీళ్ళు తాగమంటారు. తర్వాత తీసుకొని కళ్ళకి ఇట్లా ఉండే కాటుకలా పూసుకుంటే 3 నెలలకంతా అద్దాలే పెట్టచ్చు. నేను ఎప్పుడప్పుడు పూసుకుంటాను, బాగా పూసలు కడతాయి. దానిలో చాలా ఇది ఉందన్నమాట. మాకు ఐఐటి మెడికల్ ఆఫీసర్ మా టీచర్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టి చెప్పారు, దానిలో ఒక శక్తి ఉందన్నమాట. దాని చాలా ఉంది దానిలో. కనుక పొద్దున్న లేచేసి అయ్యో నోరు కట్టుకోవాలి, ఏమంటారు ఆయన కాశీలోడితో ఎందుకో ఆయన ప్రార్థించడం స్తుతించడం అనుకోవాలి. నీ హృదయం శుద్ధిగా ఉంటే చాలు, నీ నోరు నీ మూతి కాదు. ఆయనకు కావాల్సింది నీ హృదయం, అది శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు.
ఇంకా ఎన్నో ఆత్మీయ విషయమైన దీనిలో వాడు పరలోక రాజ్యము వారిది. అవన్నీ వద్దు మనకి. ఈయన చెప్తున్నాడు సమాధానం, హృదయ శుద్ధి, ఇవన్నీ దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు శ్రమల కాలం ఉపవాసాలు ఉంటాయి. శ్రమల దినం అంటే మీకు తెలియదు, 40 దినాలు. ఈ రంజాన్ 40 దినాలు పెట్టుకుంటారు సరే, వాళ్ళ ఉపవాసం అది వేరు, వాళ్ళ రంజాన్ ముస్లింస్ అది వేరు. ఇప్పుడు యేసయ్య 40 దినములు ఉపవాసం ఉండి ఆ శిలువ మీద ఆయన మరణించబోయే ఆ యొక్క దాన్ని కట్టుకునే దానికి శక్తి కొరకై ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. లేకుంటే ఆ మేకులు కొట్టడం ఏంటి, అంతంత పెద్ద మేకులు ఆ శిలువ కేసి కొట్టడం ఎందుకు? చేతుల మీద, కాళ్ళ మీద, ఇక్కడ ముళ్ళ కిరీటం. మనం ఎన్ని రకాల పాపాలు, పరిగెత్తి పాపాలు, చేతులతో పాపాలు, ఆలోచనలతో పాపాలు. అందుకే ఆ ముళ్ళ కిరీటం అక్కడ, ఇక్కడ చేతుల మీద, కాళ్ళ మీద. కనుక అవన్నిటి భరాయించేదానికి శక్తి కావాలి కదా, శారీరక. ఆయన దేవుని కుమారుడుగా నరుడుగా పుట్టాడు కదా, ఆయన దైవత్వం ఉన్నా కూడా అందులో అది తట్టుకుంటానికి శక్తి. మామూలు నరుడుగానే ఉన్నాడు ఆయన. మరి అమ్మగారికి పుట్టాడు, జోసఫ్ గారు వడ్రంగి పుట్టాడు, అంటే ఆయన సంబంధం లేదు. మరి అమ్మగారికి పరిశుద్ధమైన కన్యకి పుట్టాడు కనుక అందుకని ఆయన రక్తం పరిశుద్ధ రక్తం. ఎందుకు ఆయన రక్తం పరిశుద్ధ రక్తం? ఆ రక్తం కార్చాడు మన కొరకు కదా. పరిశుద్ధ రక్తం ఎందుకు? ఏ దేవుడికి లేదు. ఏదైనా ఉన్నారు కదా ముక్కోటి దేవతలు ఉంది, చెప్పాలంటే చాలా మంది హిస్టరీ. మురుగను, వెంకటేశ్వర్లు, మొన్న ఆయన బాపమ్మ, ఎంతమంది చూశారు ఆయన? ప్రవీణ్ పగడారు. ఆయన ఈ హిందువులు దాన్ని చెప్తూ అది పెద్ద దెబ్బ కనుక ఆయన ఎట్లా హత్య చేశారు అంత అన్యాయంగా. ఎవరైతే 45 ఏళ్ళే. ఇప్పుడు ఆయన భార్య ఏమంటుంది? ఆయన అందరినీ క్షమిస్తాడు, నా భర్త చాలా మంచివాడు, నేను కూడా ఎవరిని అంటే శిక్షించమని నేను అడగను, వారిని క్షమిస్తున్నాము. నా భర్తను ఎవరైతే చంపారు ఎవరైనా కానీ నేను వారిని క్షమిస్తున్నాను. చూసారా, ఆ క్షమాపణ గుణం అనేది దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న గుణం. దేవుడు చెప్తాడు, తండ్రి ఆ శిలువ మీద మీరేమి చేయిస్తున్నారో క్షమించుము. వాళ్ళు బల్యాలతో కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. దిగి రా, నువ్వు నిజమైన దేవుడు అయితే దిగిరా, నువ్వు నిన్ను రక్షించుకోవాలి, మమ్మల్ని ఎవరు రక్షిస్తావు నువ్వు అంటే ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. కనుక అవన్నీ పడ్డాడు మౌనిగా, నోరు తెరవకుండా మౌనముగా వధించటకు కాబడిన గొర్రెపిల్ల వలె, వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వలె. గొర్రె పిల్ల అది వాళ్ళ ముచ్చల దగ్గరికి వెళ్ళేటప్పుడంట గొర్రె తల వంచుకోని ఉంటుందండి. ఏమి బాగుండేది, ఏమి తిరగబడదు. చూసారా, అటువంటి గొర్రె పిల్లలాగా ఆయన మౌనిగా ఉన్నాడు. ఆయన నోరు తెరిస్తే వాళ్ళంతా బూర్ల భస్మం అయిపోతారు. కానీ ఏమ్మా ఏంటి సరే. ఇప్పుడు ఎందుకు నేను చెప్తానంటే ఈ శ్రమల దినంలో అది కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన అద్భుతాలు చెప్పుకుంటా, అది ఓకే. ఆయన శ్రమల దినాల్లో ఆయన మన కొరకు ఎంత శ్రమ పడ్డాడు, అది క్షమించడం. చూసారా, ఆయన పేతురు ఆ కత్తులు కట్టాలు తీసుకొని వచ్చారు, ఆయన పట్టుకుందాన్ని. అప్పుడు ఆ పేతురు కత్తి చూసి ఆ యాజకుడు పరిచారకుని ఇట్లా వేసేటప్పుడు చెవు కట్ అయిపోయింది. అయిపోతే పేతురు నువ్వు కత్తి తీసి లోపల పెట్టు అన్నాడు. కత్తి తీసిన కత్తితోనే వాళ్ళు నాశనం అయిపోతారు, అట్లా చేయకూడదు అని ఆ చెవు తీసి అంటించేసాడంటే వ్యవసాయం తక్కువ అయిపోయింది, పేచపోయింది. కనుక దేవుడు చూసారు ఆ శత్రువులు ఏ విధంగా క్షమించి వారికి ఎటువంటి హాని చేయకుండా, హాని జరిగినప్పటికీ దాన్ని మాకు చేసేస్తారు. కనుక అటువంటి క్షమాపణ గుణం ఉన్నటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి తండ్రి, సమృద్ధి అయినటువంటి మన ఎడలో సమృద్ధిగా జాలి కనికరం చూపించే తండ్రి. ఆయన కనికరం గల తండ్రి, జాలి కలిగిన తండ్రి, ఆయన గుణాలు ప్రేమ గల తండ్రి. కనుక మనం ఎక్కడ ఉన్నటువంటి గాఢాంధకారములు, వాళ్ళు పాడారు కదా పాటలు, గాఢాంధకారములు మనం సంచరించినను ఏ అపాయమునకు భయపడము. అది ఉండాలి, భయం అనేది ఉండకూడదు. అయ్యా ఇప్పుడు మీకు ఏంటంటే క్యాన్సర్, ఆయనకు అసాధ్యం ఏంటి? క్యాన్సర్ అందరూ క్యాన్సర్. మొన్న ఆదిత్య వాళ్ళ అమ్మ చెప్తా ఉంది, ఆదిత్య వాడు అంత బిడ్డ, వాడు బ్లడ్ క్యాన్సర్. అయ్యో మా అబ్బాయి మీ అబ్బాయిని చేర్చని అని వాళ్ళ పిల్లల్ని తీసుకొని
పోతున్నారు, ఆడుకొని ఇవ్వడం లేదు పిల్లోడు పాపం. అంటే వాళ్ళ పిల్లలు తీసుకొని పోతున్నారు, ఈ అబ్బాయిని ఆడుకొని ఇవ్వట్లేదు. అమ్మ చూడమ్మా పాపం వాడు ఆడుకుందాం వెళ్తే వాళ్ళ పిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అదేదో అంటువ్యాధా, క్యాన్సర్ ఏదో అంటువ్యాధా, వాళ్ళకి తెలివి అంతవరకు ఉంది. వాళ్ళకి ఏం చెప్తాం మరి? కనుక ఇటువంటి ఇరుగు పొరుగుల దగ్గర నుంచి ఇటువంటి కష్టాలు, శ్రమలు, అవమానాలు అన్నీ పడుతూ వేదనలో పడుతూ ఉన్నారు మీలో ఎంతోమంది. కనుక అవన్నిటి నుంచి మీకు విడుదల ఇచ్చేవాళ్ళు, విమోచన ఇచ్చేవాళ్ళు ఆయన ఒక్కడు మాత్రమే. కనుక మీరు భయపడనక్కర్లేదు. కనుక గడికము ఏదో అదే భయపడకము దిగులు పడకము. ఏంటమ్మా? గడియకు వెలుదీయకు నీ గమ్యం చేరుకో, నీ గమ్యం చేరుకో. చెలరేగే తుఫాను, మనం ఆ తుఫాను మధ్యలో ఉన్నాం, మేఘల మధ్యలో ఉన్నాం. చెలరేగే తరంగాలలో పయనించే స్నేహిత. కనుక ఎటువంటి తుఫాను అని ఇప్పుడు ఆ దోణిలో ఏసే ఉన్నాడు, పడుకొని నిద్రపోతాడు. ఆ అలలు వచ్చేసి కొట్టుకొని పోయి దోణి మునిగేటట్టు ఉంది. ఆ శిష్యులు అన్నారు, ఏంటి మనం మునిగిపోతున్నాం, ఏసే ఏసే ఏంటి మనం మునిగిపోతున్నాం అని భయపడిపోతున్నారు వాళ్ళు. ఏసైని పక్కన పెట్టుకునే వాళ్ళు అట్లా భయపడుతున్నారట. ఏ విశ్వాసం? అట్లాంటి విశ్వాసం అంత. దేవుడు ఒక్క మాటతో తుఫాను గద్దించాడు, అది వేరే విషయం. ఏసైని పక్కన పెట్టుకొని ఈ తుఫానుకి భయపడిపోతున్నారంటే అలలకి, అటువంటి విశ్వాసం మనలో ఉండదు. కనుక దేవుడి దగ్గర వాళ్ళు ఎంతో నేర్చుకున్నారు, దృఢమైన విశ్వాసం. ఇప్పుడు ఆయన ఎవరి మనసు అక్కడ 26లో ఎవరి మనసు యెహోవా మీద ఆనుకొనును ఆయన వారికి సంపూర్ణ పూర్ణ శాంతి గలవానిగా చేయను. Whoever leans unto him, he will give complete peace. What I should say, peace of mind today. See, so we have to lean unto him. ఇప్పుడు ఇట్లా అనుకోండి, ఒక చేతితో అనుకుంటే ఎంతగా పెద్దది, రెండు చేతులతో అనుకుంటే, లేకపోతే కుర్చీలో కూర్చొని చక్కగా ఆడుకుంటే ఎంత రిలాక్స్గా ఉంటుంది. అలాగా మన మనసు ఆయనను ఆనుకొనాలి. అది అటువంటి విశ్వాసం ఆనుకుంటే ఎంత హాయిగా నిబ్బరమైన హృదయంతో ఉంటుంది. టెన్షన్ పడ్డారా, కలవరపడ్డారా, ఆహా మన క్యాండిడేట్ అని వచ్చి కూర్చున్న సైతం మన క్యాండిడేట్లే ఆహా ఇక్కడ కూర్చుందంటే కృంగదీస్తూనే ఉంటుంది. భయం, మరి ఆ ట్రీట్మెంట్ కూడా నీకు సహకరించదు. నువ్వు తీసుకునే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా నీ బాడీకి సహకరించదు. కనుక సంతోషంగా నిబ్బరంగా ఏమంటారు దాన్ని, పాజిటివ్ థింకింగ్, తెలుగులో ఏమంటారయ్యా, ఆ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు మంచి జరుగుతుందనే ఆ మనసు ఉండాలి. ఎప్పుడు మంచిగా జరుగుతుంది, నెగిటివ్గా థింక్ చేయదు. నెగిటివ్గా మనం థింక్ చేసామంటే ఆ నెగిటివ్ థింకింగ్ వచ్చి సైతానికి సంబంధించింది. పాజిటివ్ థింక్ మంచిగా జరుగుతుంది అనేది దేవునికి సంబంధించింది. కనుక మనం ఇటా అట తెలుసు. కనుక అటు ఇటు ఇప్పుడు మనం చెప్పాను సందేహాలు, అనుమానాలు, ప్రేయర్ చేసేయండి. 6 గంటలకు కదా మనం 5 ముక్కాలు ముడి చేసుకుంటే మర్చిపోయి చెప్పడం. పాపం ఇక్కడన్నీ ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు అందరికీ హ్యాపీ ఉగాది. అది ఇస్తారు కదా, ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఆ అమ్మాయి భర్త చనిపోయింది. అయ్యో, ఆ పిల్ల చూసి ఇక్కడ ఆడ హస్బెండ్ చనిపోయింది. అది ఇది వడ్డిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మాయి. వాలంటీర్స్ ఉండి ఆ చెన్న సుండలు అవన్నీ ఇస్తూ ఉంటారు కదా. మా అమ్మాయి భర్త చాలా కాలంగా ఏమన్నారు, మౌత్ క్యాన్సర్ చాలా కాలంగా శ్రమపడ్డాడు. తర్వాత బాగా గొప్ప లేచేసి వంట చేసుకుంటాడంట, తింటాడంట, బాగానే ఉంటాడంట. మళ్ళీ ఏం సడన్గా క్యాన్సర్ అయింది. అది ఆ విధంగా కొన్ని మరణాలు ఉంటాయి. కొంతమంది చక్కగా హాయిగా దీర్ఘాలు 75, 80 ఏళ్ళు. చెప్పాలంటే మొన్న నేను వెళ్ళాను ఒక మీటింగ్, 92 ఏళ్ళు ఆవిడ.
క్యాన్సర్ పేషెంట్ ఎంత చక్కగా ఉంటారో 92 ఏళ్ళు, వాళ్ళ ఆయన వచ్చి 50 ఏళ్ళు ఎప్పుడు చనిపోయాడంట. మంచి ప్రసంగం చేసింది ఆమె నిలబడి. మన విమెన్స్ డేని మొన్న మేము 27వ తారీఖు చేసాం ఇక్కడ తెలుగు యునైటెడ్ తెలుగు బ్యాప్టిస్ట్ ఏదో విమెన్ అది పెద్ద మీటింగ్ పెట్టారు. అందరూ 92 ప్రభుదాస్ గారు. స్త్రీ ఎంత చక్కగా మాట్లాడింది. ఆమె క్యాన్సర్ ఉన్నట్టే లేదు, చక్కగా పేరు ఇట్లా కట్టుకుంది, అంత ఏం వంగబడి కూడా లేదు, చక్కగా నిలబడింది. వాళ్ళంతా నవ్వించింది. మంచి దేవుని విమెన్స్ బైబిల్లో ఉన్న స్త్రీలు అన్నీ ఎత్తుకొని చెప్పింది చక్కగా. అట్లా ఎంతోమంది దేవుడు ఆయన దీర్ఘాయుష్ ఇచ్చి బ్రతికిస్తాడు. 118 దావీదు కీర్తన, నేను చావను, నేను బ్రతికి దేవుని నామమును ప్రకటిస్తానన్నాడు. ఎంత బల్ల గుద్దినట్టు, అంత ధైర్యంతో మనం చెప్పగలమా? నేను చావను, ఎందుకు వస్తాను? దేవా నువ్వు నన్ను బ్రతికిస్తాను, నేను బ్రతికి నీ నామం నీకు సాక్షిగా జీవిస్తాను, నీ నామమును కీర్తి మహిమ తెస్తాను, నన్ను నా భార్యని నా బిడ్డని బ్రతికించావు, నేను చావను. బైబిల్లో ఉన్న మాట, నేను చావను. ఎంత ధైర్యం లేకుండా అట్లా చెప్తారా? చావను. నేను కూడా నేను అదే చెప్తాను. నేను ఇప్పుడు నాకు 80 ఏళ్ళు రాబోతుంది. అయ్యా వాళ్ళు ఎవరో అన్నారు, 100 ఏళ్ళు మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. 90 ఏళ్ళ, 100 ఏళ్ళ, 120 ఏళ్ళు మనకు తెలియదు. ఆయన ఆయుష్ ఇచ్చాడంటే మనం ఎందుకు బ్రతకాలి? ఆయన మార్గంలో నడుచుటకు బ్రతకాలి. ఇక్కడ అసలు వస్తాను 119 దావీదు కీర్తనలో, దేవా నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికింపుము. దేనికి బ్రతకాలి? నీ మార్గంలో నడుచుటకు. నీ మార్గములలో నడుచుటకు. ఎవరి మార్గం? సైతాను మార్గమా? యేసుక్రీస్తు మార్గాలా? కాదు. అది ఆ మార్గం ఏంటి? దేవుడు అలా నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అన్నాడు కదా. ఆయన చూపిన మార్గముల్లో మనం నడవాలి. స్మెల్ వస్తాం. ఏం చేయలేదు, ప్రార్థన చేసి బాయ్ చెప్పండి, టీలు అక్కడ పెట్టారు, తాగేసి గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఉగాది స్పెషల్ కదా, అంతా పండుగ చేసుకుంటారు. మీ ఇంటికి రామో ఏం చేసి పెట్టారు? ఏసే ఉంది, అది సాతాను చేసే పనులు వేస్తే కూడా కొట్టుకొని వస్తుంది. కనుక మనము ఆయన దేవా నన్ను బ్రతికింపుము, నీ మార్గములో నడుచుకొనుటకు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము అన్నారు. పిచ్చి పిచ్చి ఎంత టీవీలు చూడవచ్చు, సినిమాలు కూడా చూస్తే తప్పు లేదు, పాపం కాదు. అది ఒక మోహంతో ఒక ఏదో టైం పరిగెత్తుకుంటూ పోయి కూర్చొని సమయాన్ని కూర్చొని అది కొంచెం మిస్ అవ్వకుండా ఒక సీరియల్ చూస్తూ ఉంటారు. ఒక సీరియల్ మిస్ అయింది అనుకోండి, ఆ పక్కన వాళ్ళు ఫోన్ చేద్దామా ఏమైంది మన సీరియల్లో, ఆ కరెక్షన్ కోసం అడుగుతూ ఉంటారు. అంత పిచ్చి అనమాట, అంత పిచ్చి వ్యామోహంతో చూడము. ఏదైనా కూడా దేవుని కంటే మనం ఏది ఎక్కువ ప్రేమిస్తామో అది తీసేస్తాడు. మనం ఎవరిని ప్రేమించినా కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించాలి. అర్థమైందయ్యా? అదే నెక్స్ట్ మనం 5:45 ఎందుకు ఈసారి ఏమి రాలేదు. అక్కడ ఏంటి ఆల్రెడీ ఒక వచ్చి టేబుల్ ఆ పిల్ల రాలేదు కదా, ఇంకో పిల్లకి చెప్పుకొచ్చారు. ఆయన ఎవరో మెసేజ్ ఇస్తున్నారు మా కొత్త ఆయన. చెప్తారా? ఒక చిన్న సాక్ష్యం ఏంటండి అయ్యా, రూఫస్ అని వీళ్ళ బాబు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయ్యా? 9 ఏళ్ళు. ఇప్పుడు ఇక్కడ 8 ఏళ్ళప్పుడు వచ్చాడు పేరు. ఈయన బాప్తిసం కూడా తీసుకున్నారు దేవాలు గారు పెట్టి. తర్వాత ఆ బిడ్డని దేవుని సేవకు అంకితం చేసుకున్నారు. వాళ్ళ అమ్మ మ్యాథ్స్ టీచర్, ఈయన భార్య. అమ్మ ఈ బిడ్డని దేవుని సేవకు ఇచ్చేస్తూ ఉన్నా కనుక ఈయన బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళ ఏదో వాళ్ళ ప్రాబ్లం వచ్చి ఏదో చెకప్ వచ్చినప్పుడు జ్వరం అని ఇంకేంటయ్యా స్టమక్ పెయిన్. ఆ అబ్బాయికి గుండె దగ్గర ట్యూమర్ కదా, గుండె దగ్గర ట్యూమర్ అది తగ్గిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయారు, ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడు ఏదో చెకప్లకు మాత్రం వస్తుంది. మన సండే కూడా 2 వారాలు వస్తుంది. సాక్ష్యం చెప్తారంటే వినండి. వందనాలమ్మా. నా సాక్ష్యం ఏంటంటే 2023లో వచ్చాము ఇక్కడికి. 2023 5వ తారీఖున వచ్చాము ఇక్కడికి. అప్పటి నుంచి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము, ఇక్కడ రూమ్ తీసుకొని చేయించుకుంటున్నాము. అంతా బాగానే ఉంది.
మా బాబుకి బయాప్సీ చేశారు, తర్వాత బోన్ మ్యారో చేశారు. తర్వాత ఆటలలో కూడా ఏమీ లేదు. తర్వాత ప్యాథాలజీ టెస్ట్ అని చేశారు లాస్ట్లో. బయాప్సీలోను బోన్ మ్యారోలో ఉంటుందంట. దాంట్లో స్టార్టింగ్లో ఉందని చెప్పారు బాబుకి. బ్లడ్ క్యాన్సర్ అన్నారు, లికోమియా అన్నారు, ఐకేరో ఏదో ఉందన్నారు. అయితే దానికి కూడా మేము చదవలేదు. అయితే నా భార్య నేను కూడా తెలియంది ఏంటంటే, ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి మా భార్య పేరు పెట్టామండి మా బాబుకి. వాళ్ళు అయిన వాళ్ళే, మా చెల్లెలు గారు హస్బెండ్ ఆయన, పాస్టర్ గారు ఆయన కూడా. అయితే ఏమనంటే ఆయన వారం రోజులు దేవుడితో ప్రార్థన చేసి నేను చెప్తానమ్మా అని అన్నారు. అలాగే చెప్పారు. పేరేం చెప్పారంటే రూపస్ పాల్ అని చెప్పారు. రూపస్ పాల్ అని చెప్పారు. రూపస్ అంటే రూపాంతరం చెందాలి, తర్వాత పాస్టర్ అవ్వాలి ఆయన అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆయన అయితే మేము గ్రహించలేదు దాన్ని. తర్వాత స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అలా చూసాడంటే అలా పట్టేస్తాడు అని అనుకుంటూ మా మిస్సెస్ ఏమనుకుందంటే, బాబుని ఒక కలెక్టర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఒక ఉన్నతమైన స్థాయిలో బాబుని చదివించాలి, మంచి పొజిషన్లో ఉంచాలి, అమెరికా పంపించాలి, లేదా లండన్ పంపించాలన్న ఆలోచనతో మా భార్య అంటే అవధలు లేవన్నమాట మా భార్య. తర్వాత చిన్న ముళ్ళు పెట్టాడు. స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం పెట్టిందంటే రూపస్ అనేది తీసేసి రాజా రూపస్ అని పెట్టింది మా మిస్. రూపస్ పాల్ అంటే క్రిస్టియన్ పేరు కింద వస్తుంది, ఏం ఉండవు, స్కాలర్షిప్ కానీ అలాంటివి కూడా ఏమి ఉండవు అని ఆయన ఆలోచనతో రూపస్ అనేది తీసేసి రాజా రూపస్ అని పెట్టింది స్కూల్లో. సర్లే అని అనుకున్నాము. తర్వాత 3 సంవత్సరాలు వచ్చింది, స్కూల్లో జాయిన్ చేస్తాము. 3rd క్లాస్ అయిపోయింది, 4th క్లాస్కి వెళ్తాడని అనుకున్నాక బాబుకి ఇలాగా వాటర్ రోమర్ అని ఇలాగా వచ్చింది. ఇక్కడ మొహమంతా వాపు వచ్చేసి, ఎదురమంతా వాపు వచ్చి, ఇక్కడ మెడ దగ్గర వాపు వచ్చింది. అయితే అక్కడ ఏలూరులో యుగంధర్ గారని నింబు డాక్టర్ అని ఒక ఆయన ఉన్నారు, ప్రజ్ఞ హాస్పిటల్ అది. ఆయన బాగా చూస్తారు, ఆయన స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ నొక్కి చూశాడు, ఇటు నొక్కి చూశాడు, ఇదంతా నొక్కి ఇవన్నీ చూశాడు. ఎక్స్రే స్కానింగ్, సిటీ స్కాన్ అవన్నీ చూసి, మీరు ఇలాగా విజయవాడలో చేయించాలంటే 25 లక్షలు 30 లక్షలు అయ్యేది. ఇది వాటర్ రోమర్ అన్నది మనకి థైమస్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి అని 2 ఉంటాయి అంటండి. థైమస్ గ్రంథి అన్నది వాటర్ రోమర్ లాగా ఇక్కడ గడ్డ కట్టేసింది అనమాట, పెద్ద ఐస్ గడ్డలా కట్టేసింది. బాబు ఫ్రిడ్జ్లో ఈ వాటర్ తాగడం, డ్రింకులు తాగడం అలాగా చేస్తూ ఉండేవాడు బాబు. ఆమెమో స్కూల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండేది, నేను బయటికి వెళ్ళేవాడిని. నేను ఆ ఫ్రిడ్జ్లో ఏసీలో వాషింగ్ మిషన్లో అవన్నీ చేస్తాను. నేను చిన్న కంపెనీలో చేస్తున్నాను, హైర్ కంపెనీలో. నేను వెళ్ళి సాయంకాలం 6:30 7 అయిపోయేది ఇంటికి వచ్చేసరికి. నేనేం పట్టించుకునేవాడిని కదా, వచ్చేవాడిని, స్నానం చేసేవాడిని, పడుకునేవాడిని. బాబుని ఆమె చూస్తూ ఉండేది. ఏమైనా హోంవర్క్ చేయించాలన్నా ఏమైనా చేయాలన్నా. అలాగా కాలం గడిచిపోతూ ఉంది, సంసార జీవితం అలా జరిగిపోతూ ఉంది. 4లోకి వెళ్తాడనగా సెలవులు. అప్పుడు ఇక 3వ తరగతి అయిపోయింది. మే నెలలో వాళ్ళ అమ్మమ్మ గారింటికి సెలవులకు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఫోన్ చూసుకుంటా మెట్ల ల్యాండ్ మీద పడుకొని ఉన్నాడంట. పడుకొని ఉంటే ఇదంతా వాపు వచ్చింది. అది తెల్లారి జ్వరం వచ్చేస్తుందంట బాబుకి. జ్వరం వచ్చేస్తే భయం వేసి నాకు ఫోన్ చేస్తే ఇలా ఉందనంటే, సరేమ్మా నేను వస్తాను, మార్నింగ్ వస్తాను, నేను వచ్చి తీసుకెళ్తాను అని వచ్చి తీసుకొచ్చేసి అక్కడ హాస్పిటల్లో చూపిస్తే యుగంధర్ గారు ఏమన్నారంటే, ఇక్కడ వాటర్ రోమర్ లాగా ఉందమ్మా, అది బాబుకి ఎమర్జెన్సీ అవ్వముందే మీరు చేయించుకుంటే బాగుంటుంది, నా ద్వారా అయినా పర్లేదు, ఎవరి ద్వారా అయినా పర్లేదు అని అన్నారు. ఏంటి సార్ అలాగంటున్నారంటే, అలా ఉందమ్మా, సీరియస్ అయ్యేటట్టుంది, 10-15 రోజులలో బాబుకి అది వాటర్ ఇక్కడ థైమస్ గ్రంథి అన్నది తీసేయాల్సి వస్తుంది అది అని అన్నారు. అదేంటంటే అది థైమస్ గ్రంథి అన్నది వ్యాధి నిరోధక శక్తిని కంట్రోల్ చేస్తుంది అండి. చిన్నపిల్లలు నోట్లో పెట్టుకున్నా కానీ అది వ్యాధి నిరోధక శక్తిని కంట్రోల్ చేస్తుంది. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు ఇసుకలో పెడతాం, ఆటలలో ఇట్లలో పెట్టుకొని నోట్లలో పెట్టుకుంటారు, అయినా కానీ వాళ్ళకి ఏం కాదు, పిల్లలకి చిన్నపిల్లలకి. అది వ్యాధి నిరోధక శక్తిని కంట్రోల్ చేస్తుంది అండి. మరి దాన్ని తీసేస్తే మరి పక్కన తుమ్మునే కానీ ఆ వ్యాధి సోకేస్తుంది. ఆ వాటర్ రోమర్ అన్నది తీసేస్తుంది. అది 12 సంవత్సరాల వరకు ఉంటుందండి. పుట్టిన పిల్లోడి కాడ నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుందండి.
తర్వాత మరి ఏమైందో మనకు తెలియదు. అది అలా ఉన్నాయి అని అంటే భయం వేసింది మాకు. అది క్రిటికల్ అమ్మది, గుండె పక్కనే ఉంది, చాలా ఇబ్బంది అయింది అని అన్నారు. అయితే మేము ఏం చేయాలన్నా మాకు అర్థం కాక మా బావగారు వాళ్ళ పిల్లడు అక్కడ టెక్నీషియన్ కింద చేస్తున్నాడు అక్కడ హాస్పిటల్లో. స్కానింగ్, ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయడానికి అక్కడ ఉన్నాడు బాబు, మా మేనల్లుడు. 4 రోజుల తర్వాత ఆయనే గారే ఫోన్ చేసి, మీ మామయ్య వాళ్ళు చెన్నై గట్ట వెళ్తానంటే నేను అక్కడ ప్రిజర్వ్ చేస్తాను, తెలుగు డాక్టర్ గారు ఉన్నారు అక్కడ పంపిద్దాము, నేను 4-5 కేసులు అక్కడ పంపించాను నేను అని అంటే నాకు ఫోన్ చేశాడు. మామయ్య ఎలాగంట మరి మీరు అక్కడికి వెళ్తానంటే బాగుంటుందంట అని అంటే, సర్లే అక్కడికే వెళ్తామని 4 రోజుల తర్వాత లెటర్ రాసి ఇచ్చారు మాకు. దాంట్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని కూడా మేము చదవలేదు అసలు. చెన్నై అడిగారు హాస్పిటల్, ఆ మ్యాటర్ అంతా రాశారు దాంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత కారు మీద వచ్చాము, అక్కడి నుంచి 35,000 తీసుకున్నారు కార్కి. హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ దగ్గర ఆగిన తర్వాత చూస్తే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది అక్కడ. ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము, అక్కడ ఓపీ రాశారు. చూసిన తర్వాత నా భార్య నేను కూడా ఇక కుప్పకూలిపోయాం అన్నమాట. ఏంటి నాయన ఇక్కడికి పంపించారు, ఏంటి నా పరిస్థితి, మా బాబు పరిస్థితి ఏంటి అని కూలిపోయాం. ఇక్కడ తెలిసిన మా మేడం గారు, మా హెచ్ఎమ్మ వాళ్ళ కొడుకు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. ఆయన రామంటే ఆయన వచ్చి తమిళలో మాట్లాడి ఆ ఓపీ అంతా రాపించిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి చిల్డ్రన్ వాటికి అక్కడ అడ్మిషన్లో ఉండాలని అక్కడ పంపించిన తర్వాత 5 రోజులకి ఆ టెస్టులు వచ్చిన తర్వాత 1 లక్ష రూపాయలు కట్టాలంటే కడతామండి అని అన్నాము. ఇప్పుడే కాదు మీరు చెప్తాం అప్పుడు కట్టండి అన్నారు. తర్వాత కూడా మమ్మల్ని ఇప్పుడు వరకు కూడా రూపాయి అడగలేదు మమ్మల్ని అసలు, డాక్టర్లు ఎవరు కూడా. ఇక్కడ మన హాస్పిటల్లోనే నవ్య మేడం ఉన్నారు, విజయవాడ ఆవిడ, మన తెలుగు డాక్టర్ ఆవిడ చెప్పారు. మేము మధ్యలో కూడా మేము వెళ్ళిపోతాం అన్నాం, భయం వేసి మాకు. లెటర్ రాపించుకున్నారు. ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు మచ్చలు కానీ అలాంటివి కానీ జ్వరం కానీ అలాంటివి వస్తాయి. అదేంటి ట్రీట్మెంట్ ఇప్పుడు మనం జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్ వేసుకుంటే, పారాసిటమాల్ వేసుకుంటే, డోలో 650 వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలా కాకుండా మరి ట్రీట్మెంట్ చేస్తుంటే మనకి సైడ్ ఎఫెక్ట్లు రావటం ఏంటి అనే ఆలోచనతో నేను అక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ అన్నయ్య ఉన్నాడు, ఆయనతో కూడా చెప్తే అలాగే ఉంటుంది తగ్గిపోతుంది తర్వాత నేను చూసాను చాలామందిని అని అన్నారు. అని అంటే నేను ఒప్పుకోకుండా వెళ్ళిపోదాం అని అనుకున్నాను. డాక్టర్లు చెప్పుకోకుండా, ఇంటికాడ వాళ్ళు చెప్పుకోకుండా, ఎవరు చెప్పకుండా ఇంటికి తీసుకెళ్ళిపోదాం బాబుని అనుకున్న తర్వాత మళ్ళీ ఓ రోజున ఎందుకనో ఆయన నవ్య మేడం గారు పిలిచి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళిపోయారంటే మీ బాబు చనిపోతాడు, మీరు మాత్రం వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, ట్రీట్మెంట్ చేయించుకొని మీరు వెళ్ళండి, మీ బాబుకి ఏం కాదు, స్టార్టింగే కాబట్టి 3rd days 4th daysలో ఉన్న వాళ్ళు కూడా బతుకుతున్నారు, దేవుని కృప ఉంటే ఎవరైనా బతుకుతారు, స్టార్టింగ్ చేసేది కాబట్టి ఎంత తగ్గిపోద్ది, 10 సంవత్సరాలు దాటిన తర్వాత బ్లడ్ మారిపోద్ది బాబుకి, అంతా బాగానే ఉంటుంది అని చెప్తే సరేలేని మళ్ళీ ఉండిపోయాను. ఆ మాట కూడా దేవుడే పలికిచ్చాడు. తర్వాత అమ్మ కలిశారు, అమ్మ దగ్గరికి వచ్చాము. అమ్మ ఆత్మీయమైన మాటలు చెప్పారు. మనం ఎవరో తెలియదు, అమ్మ ఎవరో మనకు తెలియదు, మనల్ని ఆదరించి ఒక దేవుని మాటలు 4 మాటలు చెప్తున్నారంటే ఈ వయసులో అన్ని దగ్గర తెప్పించుకొని చేయించుకునే పరిస్థితి అనమాట ఇప్పుడు ఆ వయసుకి. కానీ ఏ టైంకి వస్తారు మీరు, 4 గంటలకు వస్తారా, 4:30కి వస్తారా అని అనుకోవడం మనల్ని అడుగుతున్నారు. అలాగా జరిగిపోతుంది. ఈ లోపల మాకు మెయింటెనెన్స్ ఇచ్చారు. మీ ఇంటికి ఆంధ్ర పోతున్నావు అనుకోకుండా మన బాబుకి స్టమక్ పెయిన్ వచ్చింది, తర్వాత జ్వరం వచ్చింది. మెయింటెనెన్స్లో ఇప్పుడు వరకు కూడా మేము అసలు అడ్మిషన్లో లేము. అసలు మొన్న ఉంటే ఫస్ట్ టైం అన్నమాట. దేవుడి సేవకి బాబుని సమర్పించుకున్నాము. మా మిస్సెసే ఎక్కడో పంపించాలని అనుకున్న ఆవిడే మళ్ళీ నీ సేవకు సమర్పించుకుంటామయ్యా, రూపస్ పాలన పెడతామయ్యా పేరు అని మళ్ళీ ఆమె నోటమ్మటే నాతో పలికిచ్చాడు దేవుడు, నాకు చెప్పించాడు దేవుడికి సమర్పించుకున్నాం బాబుని. సాతాను కొంచెం కలివిలి చేస్తుంది అటు ఇటు, దానికోసం అయితే కాదు, అది ఎంత చేసినా కానీ యోబుని ఎన్నో శ్రమలు పెట్టింది. భార్య వదిలేసి వెళ్ళిపోయింది, బయటలో వదిలేసి వెళ్ళిపోయారు, స్నేహితులు వదిలేసి వెళ్ళిపోయారు, ఆస్తి అంతా పోయింది, మొత్తం అన్నీ పోయినాయి. అయినా కానీ దేవుడు ఒకటే చెప్పాడంట, మొత్తం ఏ ఇష్టం వచ్చినా చెయ్యి, యోబు ప్రాణాన్ని నీకు నీ వల్ల కాదు అని చెప్పాడండి.
అలాగే మొత్తము పోయినాయి, మళ్ళీ సమస్తం అంతటికి 4 అంతలు, మొత్తం అన్ని మళ్ళీ ఆయనకి 2 అంతలు, 2 సమకూర్చుంది అంతలు. దేవుడు. అలాగే నా కొడుకులో ఉన్న బలహీనత నిన్న బయాప్సీ చేశారు. ఆ బయాప్సీలో బ్లీడింగ్ అవుతుందనే చెప్పారు. ఇక్కడ బొడ్డు దగ్గర, ఆ బొడ్డు దగ్గరే ఇంజక్షన్ చేసి మొత్తికిచ్చి చేశారు. అది నార్మల్ రావాలని, ఆ టెస్ట్ నార్మల్ రావాలని, ఆ టెస్ట్లో దేవుని సన్నిధి ఉండాలని మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో నా కొడుకుని జ్ఞాపకం చేసుకుని, నా కొడుకు పేరు రూపస్పాలు. నా కొడుకు మళ్ళాంటి వాళ్ళు అందరికీ వాక్యం చెప్పి ప్రార్థన చేయాలి. నేను బతికినంతకాలం నా కొడుకు ప్రార్థన చేస్తుంటే, నా కొడుకు అందరికీ వాక్యం చెప్తుంటే చూసి సంతోషించాలని అనుకుంటున్నాను. నేను నా కొడుకు గురించి ప్రార్థన చేయండి మీరు. ఇదే నా చిన్న సాక్ష్యం. ఆ టెస్ట్ మాత్రం నార్మల్ రావాలని, ఆయన సన్నిధి ఉండాలని అని ప్రార్థనలు చేయాలి. మీరు అందరూ ప్రార్థన చేయాలి. నేను మళ్ళీ తర్వాత ఇంటికి పోయి మళ్ళీ ఓపీ వచ్చినప్పుడు అదే ఆదివారం రోజు తర్వాత ఎప్పుడన్నా నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. మీరందరూ ప్రార్థన చేశారు, నేను ఆ రోజు సాక్ష్యం చెప్పుకున్నానని. మళ్ళీ వచ్చి నేను సాక్ష్యం చెప్పుకోవాలి. ఇక్కడ మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అమ్మగారు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.